చూడండి, నిన్న ఒక లెక్క మిమ్మల్ని చేయమని చెప్పినట్టున్నాను. చెప్పాను నేను లెక్క చేయమని. లావణ్య లావణ్య నిన్న ఒక లెక్క ఈ లెక్క చేయమన్నట్టున్నానుగా. బందర్లో ఉన్న రాజు ఆ లెక్క చేయమన్నట్టున్నాను మిమ్మల్ని. చేశారా? హలో లావణ్య, హలో. సరే చూడండి, ఐదో లెక్క చెప్తున్నా. బందర్లో ఉన్న రాజు ఒక్కొక్కటి 15,000 రూపాయలు విలువ గల 200 టీవీ సెట్లను గుంటూరులో ఉన్నటువంటి రాణికి కన్సైన్మెంట్పై పంపారు. రాజు ఖర్చుల క్రింద చెల్లించారు. ఫ్రైట్ 2,000, తర్వాత లోడింగ్ అండ్ అన్లోడింగ్ ఛార్జీలు 2,000 మరియు బీమా 5,000 చెల్లించాడు. ఇవి ఏంటంటే రాజు పెట్టినటువంటి ఖర్చులు. రాజు పెట్టిన ఖర్చులు అంటే రాజు అంటే కన్సైనార్ పెట్టిన ఖర్చులు. రాణి 185 టీవీ సెట్లను 30 లక్షల రూపాయలకు విక్రయించింది. రాణి చెల్లించిన షాప్ అద్దె 10,000. రాణి అంటే కన్సైని చెల్లించిన ఖర్చులు 10,000. కన్సైన్మెంట్ షరతుల ప్రకారం ఈ అద్దెను కన్సైనార్ భరిస్తాడు. ఈ విషయం చెప్పినా చెప్పకపోయినా సరే కన్సైని పెట్టేటువంటి అన్ని ఖర్చులను కూడా కన్సైనారే భరిస్తాడు. కన్సైనీకి అమ్మినటువంటి ప్రతి టీవీ సెట్పై 200 రూపాయలు కమిషన్ చెల్లిస్తారు. మిగిలిన మొత్తాన్ని రాణి కన్సైనార్కు అమ్మా జాయిన్ అవ్వు. సరే జాయిన్ అవ్వు. మిగిలిన మొత్తానికి రాణి కన్సైనార్కు చెక్కు ద్వారా చెల్లించింది. ఇద్దరి పుస్తకాలలో అవసరమైన ఆవర్జా ఖాతాలు చూపండి అన్నాడు. బందర్లో ఉన్న రాజు ఒక్కొక్కటి 15,000 రూపాయలు విలువ గల 200 టీవీ సెట్లను గుంటూరులో ఉన్నటువంటి రాణికి కన్సైన్మెంట్పై పంపారు. బందర్లో ఉన్నటువంటి రాజేమో కన్సైనార్, గుంటూరులో ఉన్నటువంటి రాణి ఏమో కన్సైని. బందర్లో ఉన్నటువంటి రాజేమో కన్సైనార్, గుంటూరులో ఉన్నటువంటి రాణి ఏమో కన్సైని. తర్వాత ఎన్ని టీవీ సెట్లు పంపించాడు రాజు? 200 టీవీ సెట్లను పంపించాడు. మొత్తం పంపిన టీవీ సెట్లు అమ్మా 3 లక్షలు చెప్పేశారా సార్? చెప్పేశానుగా. మొన్న ఎప్పుడో 3 లక్షలు చెప్పాను, నిన్న 4 లక్షలు చెప్పాను. 4-5 నిన్న చెప్పా. 5వ లెక్క మీరు నిన్న పూర్తిగా మిమ్మల్ని చేయమని చేశారా? హలో, అందుకని మళ్ళీ చెప్తున్నా నేను. బందర్లో ఉన్నటువంటి రాజు ఒక్కొక్కటి 15,000 రూపాయలు విలువ గల 200 టీవీ సెట్లను గుంటూరులో ఉన్నటువంటి రాణికి కన్సైన్మెంట్పై పంపారు. బందర్లో ఉన్నటువంటి రాజేమో కన్సైనార్, గుంటూరులో ఉన్నటువంటి రాణి ఏమో కన్సైని. ఎన్ని టీవీ సెట్లు పంపించారు? 200 టీవీ సెట్లు పంపించారు. ఒక్కొక్క టీవీ సెట్ ఖరీదు ఎంత అంట? 15,000 రూపాయలంట. మొత్తం 200 ఇంటూ 15,000 హెచ్చిస్తే 2 15లు 30 లక్షలు. 30 లక్షల రూపాయలు విలువగల సరుకుని కన్సైన్మెంట్పై పంపించారు. దీనికి చిట్టాబద్ధం రాస్తామంటే కన్సైన్మెంట్ ఖాతా ఫస్ట్ కన్సైనార్ పుస్తకాల్లో అయితే కన్సైన్మెంట్ ఖాతా డెటార్ టు నగదు, కన్సైన్మెంట్ ఖాతా డెటార్ టు కన్సైన్మెంట్పై పంపిన సరుకు ఖాతా, కన్సైన్మెంట్పై సరుకు పంపినందున అని రాస్తాం. తర్వాత రాజు క్రింది ఖర్చులు చెల్లించాడు. ఫ్రైట్ 2,000, లోడింగ్ అండ్ అన్లోడింగ్ 2,000, బీమా 5,000, మొత్తం 9,000 రూపాయలు. 2,000 ప్లస్ 2,000 ప్లస్ 5,000 మొత్తం 9,000 రూపాయలు. రాజు మీన్స్ కన్సైనార్ 9,000 రూపాయలు ఖర్చులు చెల్లించాడు. కన్సైన్మెంట్ ఖాతా డెటార్ టు నగదు ఖాతా 9,000. కన్సైన్మెంట్ ఖాతా డెటార్ టు నగదు ఖాతా 9,000 కన్సైనార్ ఖర్చులు చెల్లించినందున. నెక్స్ట్ రాణి 185 టీవీ సెట్లను 30 లక్షల రూపాయలకి విక్రయించింది. రాణి ఖాతా డెటార్ టు కన్సైన్మెంట్ ఖాతా చటాబద్యం రాస్తామంటే రాణి ఖాతా డెటార్ టు కన్సైన్మెంట్ ఖాతా 30 లక్షలు. రాణి ఖాతా డెటార్ టు కన్సైన్మెంట్ ఖాతా 30 లక్షలు. రాణి 185 టీవీ సెట్లను విక్రయించినందున. ఆ తర్వాత రాణి చెల్లించిన షాప్ అద్దె 10,000. రాణి ఎవరు చెల్లించినా సరే ఖర్చులు కన్సైన్మెంట్ ఖాతాకి డెబిట్ చేయాలి. కన్సైన్మెంట్ ఖాతా డెటార్ టు రాణి ఖాతా 10,000. కన్సైన్మెంట్ ఖాతా డెటార్ టు రాణి ఖాతా 10,000 కన్సైనీ ఖర్చులు చెల్లించినందున. ఆ తర్వాత కన్సైనీకి అమ్మిన ప్రతి టీవీ సెట్పై 200 రూపాయలు కమిషన్ చెల్లిస్తారు.
కన్సైనీకి అమ్మినటువంటి ప్రతి టీవీ సెట్పై 200 రూపాయలు కమిషన్ చెల్లిస్తారు. ఎన్ని టీవీ సెట్లు అమ్మింది రాణి? ఎన్ని టీవీ సెట్లు అమ్మింది? జాహ్నవి, జాహ్నవి, హలో, ఎన్ని టీవీ సెట్లు అమ్మింది రాణి? రెండో పేర పంపిన టీవీ సెట్లు 200 అమ్మా. అమ్మినవెన్ని? రెండో అమ్మినవెన్ని ఉన్నాయి చూడండి, 185. రెండో పేరాలో ఉంది చూడండి ఇక్కడ. అమ్మినవి 185 అమ్మింది. 185 టీవీ సెట్లు అమ్మింది. ఒక్కొక్క టీవీ సెట్గా అమ్మినటువంటి ప్రతి టీవీ సెట్ మీద కమిషన్ ఎంత ఇస్తున్నారు? 200 ఇస్తున్నారు. అంటే మొత్తం ఇప్పుడు 185 ఇంటూ 200 అంటే 185ని 200 పెట్టి మల్టిప్లై చేయండి. 185లు 370, 3 అంటే 37,000 రూపాయలు కమిషన్ రూపంలో చెల్లిస్తున్నారు. దీనికి చట్టాబద్ధ ఏంటంటే కన్సైన్మెంట్ ఖాతా డెటార్ టు రాణి ఖాతా, కన్సైన్మెంట్ ఖాతా డెటార్ టు రాణి ఖాతా. కన్సైనీకి అమ్మకాల మీద కమిషన్ ఇచ్చినందున మిగిలిన మొత్తాన్ని రాణి కన్సైనార్కు చెక్కు ద్వారా చెల్లించింది. ఇద్దరి పుస్తకాలలో ఆవర్జా ఖాతాలు చూపండి. కేవలం ఆవర్జా ఖాతాలు మాత్రమే చూపమన్నాడు, చిట్టాబద్దులు రాయమంటలా. ఇద్దరి పుస్తకాలలో కేవలం ఆవర్జా ఖాతాలు మాత్రమే చూపమన్నాడు. మనం మొత్తం పంపినటువంటి టీవీ సెట్లు ఎన్ని పంపించాం? 200 టీవీ సెట్లు పంపించాం. ఆమె ఎన్ని అమ్మేసింది? 185 టీవీ సెట్స్ని అమ్మేసింది. ఇంకా రిమైనింగ్ అన్సోల్డ్ స్టాక్ ఎంత ఉన్నాయి? అమ్మకం కాకుండా మిగిలినటువంటి టీవీ సెట్లు 15 ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి విలువను మనం లెక్కించాలి. కన్సైన్మెంట్ చూడండి, ఇక్కడ ఇక్కడేమో జవాబు అని రాసా, బ్రాకెట్ ఇక్కడ జవాబు అని రాసాం. ఇక్కడేమో చూడండి కన్సైన్మెంటు సరుకు నిల్వను లెక్కించుట. కన్సైన్మెంట్ సరుకు నిల్వ అంటే నథింగ్ బట్ క్లోజింగ్ స్టాక్, ముగింపు సరుకు. కన్సైన్మెంట్ సరుకు నిల్వ అన్నా ముగింపు సరుకు అన్నా ఒకటే. ఇప్పుడు మన కన్సైనీకి పంపిన టీవీ సెట్లు 200 టీవీ సెట్లు పంపించాం. అందులో అమ్మిన టీవీ సెట్లు ఎవరమ్మారు? కన్సైనీ అమ్మింది. 185 టీవీ సెట్లు అమ్మేసింది. ఇంకా మిగిలినవి ఎంతంటే 15 టీవీ సెట్లు మిగిలినాయి. మిగిలిన టీవీ సెట్లు 15 మిగిలినాయి. ఈ 15 టీవీ సెట్లకి మనం ఏం చేయాలంటే సరుకు నిల్వను విలువ కట్టాలి. కన్సైన్మెంట్ సరుకు నిల్వ అంటే కన్సైనీకి పంపినటువంటి సరుకులో కన్సైనీ వద్ద అమ్మకం కాకుండా మిగిలిపోయినటువంటి సరుకును ఏమని పిలుస్తామంటే కన్సైన్మెంట్ సరుకు నిల్వ అంటాం. కన్సైనార్ పంపినటువంటి సరుకులో కన్సైనీ వద్ద అమ్మకం కాకుండా మిగిలిపోయినటువంటి సరుకును కన్సైన్మెంట్ సరుకు నిల్వ అంటాం. ఈ కన్సైన్మెంట్ సరుకు నిల్వని మనం విలువ కట్టాలి. విలువ కట్టాలంటే ఇలా విలువ కడతాం. కన్సైన్మెంట్ సరుకు నిల్వను విలువ కట్టుట లేదా లెక్కించుట. కన్సైనీకి పంపిన టీవీ సెట్లు 200 మైనస్ కన్సైనీ అమ్మిన టీవీ సెట్లు 185. అమ్మకం కానటువంటి టీవీ సెట్లు 15. ఇప్పుడు ఈ 15కి విలువ కట్టాలి. కన్సైన్మెంట్ సరుకు నిల్వను విలువ కడతాకి ఒక సూత్రం చెప్పుకున్నాం మేము, మనకి ఈజీగా ఉంటుందని చెప్పి. విడివిడిగా అయినా కట్టొచ్చు లేదా సూత్రం ద్వారా అయినా సరే కట్టొచ్చు. కన్సైన్మెంట్ సరుకు నిల్వ ఈజ్ ఈక్వల్ టు కన్సైన్మెంట్పై పంపిన సరుకు ప్లస్ కన్సైనార్ ప్రత్యక్ష ఖర్చులు ప్లస్ కన్సైనీ ప్రత్యక్ష ఖర్చులు ఇంటూ మిగిలిన సరుకు బై మొత్తం సరుకు. కన్సైన్మెంట్పై పంపిన సరుకు ప్లస్ కన్సైనార్ ప్రత్యక్ష ఖర్చులు ప్లస్ కన్సైనీ ప్రత్యక్ష ఖర్చులు ఇంటూ మిగిలిన సరుకు బై మొత్తం సరుకు. కన్సైన్మెంట్పై పంపిన సరుకు 200 టీవీ సెట్లు పంపించాం. ఒక్కొక్క టీవీ సెట్ యొక్క ఖరీదు 15,000. ఆ 200 ఇంటూ 15,000 హెచ్చిస్తే కన్సైన్మెంట్పై పంపిన సరుకు 30 లక్షలు వస్తుంది. 200 టీవీ సెట్లు పంపించాం. ఒక్కొక్క టీవీ సెట్ 15,000 రూపాయలు. 200 ఇంటూ 15,000 దట్ మీన్స్ 30 lakhs రూపీస్. నెక్స్ట్ కన్సైనార్ కొన్ని ఖర్చులు పెట్టాడు చూడండి. కన్సైనార్ ఫ్రైట్ ఏమో 2,000, లోడింగ్ ఏమో ఫ్రైట్ ఏమో 2,000, లోడింగ్ అండ్ అన్లోడింగ్ 2,000 మరియు ఇన్సూరెన్స్ 5,000. లోడింగ్ ఏమో ఫ్రైట్ 2,000, లోడింగ్ అండ్ అన్లోడింగ్ 2,000, ఫ్రైట్ తర్వాత బీమా 5,000. ఈ మొత్తం 2,000 ప్లస్ 2,000 4,000 ప్లస్ 5,000 9,000 కన్సైనార్ పెట్టినటువంటి ఖర్చులు. ఇదిగోండి కన్సైనార్ పెట్టిన ఖర్చులు. ఇందులో మరి కన్సైనీ ప్రత్యక్ష ఖర్చులను ఇచ్చాం. బట్ ఇందులో కన్సైనీకి ప్రత్యక్ష ఖర్చులు ఏమీ లేవు. కన్సైనీ ఖర్చులు ఉన్నాయి. షాపు అద్దె చెల్లించాడు. షాపు అద్దె అనేది కన్సైనార్ పెట్టినటువంటి ప్రత్యక్ష ఖర్చు కాదు. అది ప్రత్యక్ష ఖర్చులు అంటే సరుకు కన్సైనీ యొక్క గోడౌన్కు చేరే వరకు పెట్టే ఖర్చులను ప్రత్యక్ష ఖర్చులు అంటాం. సరుకు కన్సైనీ యొక్క గోడౌన్ వరకు చేరే వరకు పెట్టే ఖర్చులు అంటే బండికి రాయి కానీ, ఆక్ట్రాయి కానీ, మోత కూలీ కానీ, దిగుమతి సుంకాలు కానీ, రవాణా కానీ, ఫ్రైట్ కానీ, వీటిని మాత్రమే మనం ఏమని పిలుస్తామంటే ప్రత్యక్ష ఖర్చులు అంటాం. సరుకు ఒకసారి కన్సైనీ గోడౌన్కు చేరిన తర్వాత పెట్టే ఖర్చులని ఏమని పిలుస్తామంటే పరోక్ష ఖర్చులు అంటాం. ముగింపు సరుకు
సరుకుకి లెక్కించేటప్పుడు ఎవరు పెట్టినా సరే, కన్సైనర్ పెట్టినా ప్రత్యక్ష ఖర్చులు మాత్రమే తీసుకోవాలి. కన్సైనీ పెట్టిన ఖర్చుల్లో కూడా కేవలం ప్రత్యక్ష ఖర్చులు మాత్రమే తీసుకోవాలి. పరోక్ష ఖర్చులని ముగింపు సరుకు విలువలోకి తీసుకోకూడదు. కాబట్టి కన్సైనర్ పెట్టిన ఖర్చులన్నీ కూడా ఇక్కడ ప్రత్యక్ష ఖర్చులే. కానీ కన్సైనీ ఒక ఖర్చు పెట్టాడు, అదేంటంటే షాప్ అద్దె అనేది పరోక్ష ఖర్చు. కాబట్టి దానిని ముగింపు సరుకు విలువలోకి తీసుకోకూడదు. అందుకని మనం తీసుకోవాలా, కేవలం కన్సైనర్ ఖర్చులు మాత్రమే తీసుకున్నాం. కన్సైన్మెంట్పై పంపిన సరుకు 30 లక్షలు. ఈ 30 లక్షలు ఎలా వచ్చిందంటే 200 టీవీ సెట్లు పంపించాం. ఒక్కొక్క టీవీ సెట్ 15,000, 200 ఇంటూ 15,000 దట్ ఈజ్ ఈక్వల్ టు 30 lakhs. ప్లస్ కన్సైనర్ పెట్టినటువంటి ఖర్చులు 2,000 ప్లస్ చూడండి 2,000 ప్లస్ ఇదొక 2,000 ప్లస్ ఇదొక 5,000, మొత్తం 9,000 పెట్టాడు. 9,000 యాడ్ చేసాం ఇంటూ మిగిలిన సరుకు పైన వేసాం. చూడండి, అమ్మకం కాని టీవీ సెట్లు అంటే 15, మిగిలిన అమ్మకం కాని టీవీ సెట్ అంటే మిగిలిన సరుకు బై మొత్తం కన్సైనర్ పంపిన సరుకు 200. ఇప్పుడు 30 లక్షల ఈ రెండు కూడాలి. ఈ రెండు కూడితే 30 లక్షల 9,000 ఇంటూ 15/200. ఈ భిన్నాన్ని మనం కొట్టేస్తే మనకి ఎంత వస్తుందంటే కన్సైన్మెంట్ సరుకు నిల్వ ఈజ్ ఈక్వల్ టు 2,25,675. ఇదేంటిది? ఇది ముగింపు సరుకు విలువ లేదా కన్సైన్మెంట్ సరుకు నిల్వ విలువ. అర్థమైందా? ముగింపు సరుకు అర్థం అర్థమైందా జాహ్నవి? అర్థమైంది సార్. ఎరా హర్ష 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 అరే లేనట్టున్నారు. లావణ్య హలో లావణ్య, సార్ అర్థమైందా? అర్థమైందండి. తొందరగా రెస్పాండ్ కండి, అరిసి నోరు నొప్పి పెడుతుంది నాకు. తర్వాత భవానీ హలో భవానీ సార్ అర్థమైందా? అర్థమైంది సార్. సార్ మీరు పిలుస్తున్నారు కానీ ఇక్కడ మ్యూట్ నొక్కుతున్నారు కదా సార్, మేము నొక్కేలో అరుతున్నాం కానీ మ్యూట్ ఆన్ అవ్వట్లేదు సార్. సరే నెక్స్ట్ చూడండి సిగ్నల్ లేదంట. సరే ఇది చూడండి, కన్సైనర్ పుస్తకాలలో ఆవర్జ ఖాతాలు. ఇక్కడ మనం లెక్కించాల్సింది ఒక ముగింపు సరుకు ఒకటే. ముగింపు సరుకు లెక్కించాం. ఎవరికైనా సరే ముగింపు సరుకు అర్థం కాకపోతే నన్ను అడగండి, నేను మళ్ళీ చెబుతా. ముగింపు సరుకు లెక్కించే విధానం మీకు ఎవరికైనా అర్థం కాకపోతే యు మే ఆస్క్ వన్స్ అగైన్, ఐ విల్ ఎక్స్ప్లెయిన్. నేను మీ అందరికీ చాలా ఈజీ, ఎందుకంటే మనం టీవీ సెట్లు పంపించాం. కన్సైనీకి పంపిన టీవీ సెట్లు 200 మైనస్ కన్సైనీ అమ్మిన టీవీ సెట్లు 180. అందులో నుంచి 200 నుంచి 180 తీసేస్తే 15 అమ్మకం కానటువంటి టీవీ సెట్లు 15. ఇప్పుడు కన్సైన్మెంట్ సరుకు నిల్వను కట్టాలి. దానికి సూత్రం ఉంటుంది, ఈజీగా విడివిడిగా కట్టొచ్చు లేదా ఒకేసారి సూత్ర రూపంలో కూడా కట్టొచ్చు. మీకు సూత్రం ఈజీగా ఉంటుంది గుర్తుపెట్టుకోవడానికి అని చెప్పి సూత్రం రూపంలో చెప్తున్నా. కన్సైన్మెంట్ సరుకు నిల్వ ఈజ్ ఈక్వల్ టు కన్సైన్మెంట్పై పంపిన సరుకు ప్లస్ కన్సైనర్ ప్రత్యక్ష ఖర్చులు ప్లస్ కన్సైనీ ప్రత్యక్ష ఖర్చులు ఇంటూ మిగిలిన సరుకు బై మొత్తం సరుకు. కన్సైన్మెంట్పై పంపిన సరుకు అంటే 200 టీవీ సెట్లు పంపించాం. ఒక్కొక్క టీవీ సెట్ ఖరీదు 15,000. 200 ఇంటూ 15,000 ఇచ్చిస్తే 30 లక్షలు వస్తుంది. ఆ తర్వాత కన్సైనర్ ఖర్చులు, కన్సైనర్ 2,000, 5,000 మొత్తం 9,000 పెట్టాడు. కన్సైనీ కూడా ఖర్చులు పెట్టాడు. బట్ ఆ కన్సైనీ పెట్టిన ఖర్చులు ప్రత్యక్ష ఖర్చులు కాదు, పరోక్ష ఖర్చులు. అందుచేత ముగింపు సరుకు లెక్కించేటప్పుడు కన్సైనీ పెట్టినటువంటి పరోక్ష ఖర్చులని ముగింపు సరుకులో భాగంగా తీసుకోకూడదు. అందుకే నేను తీసుకోలేదు. 30 లక్షలు ప్లస్ 9 లక్షలు దట్ ఈజ్ ఈక్వల్ టు 30 లక్షలు ప్లస్ 9,000 దట్ ఈజ్ ఈక్వల్ టు 30,9,000 ఇంటూ మిగిలిన సరుకు 15 బై మొత్తం సరుకు 200 రిమైనింగ్ స్టాక్ బై టోటల్ స్టాక్ కొట్టేస్తే 2,25,675 రూపాయలు ముగింపు సరుకు అనేది వచ్చింది. ఇప్పుడు మనం కన్సైనర్ పుస్తకాలలో ఆవర్జ ఖాతాలు అని చెప్పి ఇది కన్సైనర్ పుస్తకాలలో ఆవర్జ ఖాతాలు అని చెప్పి ఇక్కడ చూడండి, నేను ఇక్కడ పొరపాటున రాజు ఖాతా అని పెట్టా. రాజు ఖాతా కాదు ఇది. ఏమని పెట్టుకోవాలి? ఫస్ట్ ఖాతా ఏ ఖాతా ఇది? దీన్ని మీరు కొట్టేసేయండి. కొట్టేసి ఏమని పెట్టుకోవాలి చెప్పండి. నేను పొరపాటున రాజు ఖాతా అని రాశాను. మీరు ఏమని రాయాలి? ఇది రాణి కాదు, కన్సైన్మెంట్ పై పంపిన సరుకు ఖాతా. కన్సైన్మెంట్ ఖాతా అని రాయాలి. నేను పొరపాటున రాజు ఖాతా అని రాశాను, కానీ మీరు కన్సైన్మెంట్ ఖాతా అని రాయండి. వినపడుతుందా అమ్మాయిలు? వినపడుతుంది సార్. ఇది కన్సైన్మెంట్ ఖాతా అని రాసుకోండి, రాజు ఖాతా కాదు.
కన్సైన్మెంట్ ఖాతా అని రాసుకోండి. ఫస్ట్ కన్సైన్మెంట్ ఖాతాలో డెబిట్ వైపున ఏముంటుంది? డెబిట్ వైపున కన్సైన్మెంట్ ఖాతాలో కన్సైన్మెంట్ పంపిన సరుకు ఫస్ట్ పంపిన సరుకు ఉంటుంది. కన్సైన్మెంట్ ఖాతా డెటార్ టు కన్సైన్మెంట్ పై పంపిన సరుకు ఖాతా. ఎన్ని లక్షల సరుకు పంపించాం మనం? 30 లక్షల సరుకు పంపించాం. 200 టీవీ సెట్లు పంపించాం. ఒక్కొక్క టీవీ సెట్ ఖరీదు 15,000. 200 × 15,000 30 లక్షలు ఉంటుంది. తర్వాత రెండోది టు నగదు ఖాతా. ఇది దేనికి సంబంధించి? టు నగదు ఖాతా ఇది దేనికి సంబంధించింది చెప్పాలి. టు నగదు ఖాతా 9,000. ఏంటి ఇవి 9,000 ఏంటిది చెప్పండమ్మా. జాహ్నవి హలో సార్ మ్యూట్ గమ్మున ఆన్ అవ్వట్లేదు సార్. సరే 9,000 ఏంటి? 9,000 టు నగదు ఖాతా అని రాస్తాం. నగదు ఖాతా మనం ఎప్పుడు రాస్తాం? 9,000 ఏంటిది? ఇది కన్సైనార్ పెట్టిన ఖర్చులు. కన్సైనార్ ఖర్చులు పెడితే కన్సైన్మెంట్ ఖాతా డెటార్ టు నగదు ఖాతా 9,000. ఏంటి? కన్సైన్మెంట్ ఖాతా డెటార్ టు నగదు ఖాతా 9,000. నెక్స్ట్ టు రాణి ఖాతా. రాణి పెట్టిన ఖర్చులు చూడండి ఎంత రాసాం? 10,000. తర్వాత ఇప్పుడు తర్వాత ఇది కమిషన్ తర్వాత చూద్దాం. క్రెడిట్ వైపు రండి. బై రాణి ఖాతా అమ్మకాలు మొత్తం 185 టీవీ సెట్లని రాణి ఎంతకు అమ్మింది? 30 లక్షల రూపాయలకి అమ్మింది. అందుకనే కన్సైన్మెంట్ ఖాతాలో అమ్మకాలు క్రెడిట్ వైపు ఉంటాయి. బై రాణి ఖాతా అమ్మకాలు 30 లక్షలు. నెక్స్ట్ మనకు ఈ 30 లక్షలు అయిపోయిన తర్వాత అమ్మకాల మీద వెంటనే కమిషన్ కట్టాలి. టు రాణి ఖాతా కమిషన్. ఎన్ని టీవీ సెట్లు అమ్మింది? 185 టీవీ సెట్లు అమ్మింది. ఒక్కొక్క టీవీ సెట్కి కమిషన్ ఎంత ఇచ్చామంటే మనం 200 రూపాయలు ఇచ్చాం. 185 టీవీ సెట్లు ఇంటూ 200 మల్టిప్లై చేస్తే మనకి 37,000 రూపాయలు వస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ క్రెడిట్ వైపున బై కన్సైన్మెంట్ సరుకు నిల్వ ఖాతా. క్రెడిట్ వైపున బై కన్సైన్మెంట్ సరుకు నిల్వ ఖాతా అంటే ముగింపు సరుకు. ఇది మనం పైన లెక్కించాం. దీనిని ఇక్కడ క్రెడిట్ చేయాలి. బై కన్సైన్మెంట్ సరుకు నిల్వ ఖాతా 2,25,675. 2,25,675 బై కన్సైన్మెంట్ సరుకు నిల్వ ఖాతా. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక అయిపోయినాయి మనకి లెక్కలో ఇచ్చినటువంటి వివరాలన్నింటినీ కూడా కన్సైన్మెంట్ ఖాతాలో మనం నమోదు చేయడం జరిగింది. కన్సైన్మెంట్ ఖాతాలో మనం నమోదు చేసాం. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ కన్సైన్మెంట్ ఖాతాని నిల్వ తేల్చాలి. నిల్వ తేల్చి ఏమని రాయాలంటే నిల్వ తేల్చాలంటే ఏం చేయాలి? ఏ వైపు ఎక్కువ ఉంటే ఆ వైపు కూడాలి. మనకి డెబిట్ వైపు కంటే క్రెడిట్ వైపు ఎక్కువ ఉంది. క్రెడిట్ వైపు చూడ 30 లక్షలు 2,25,675. 32,25,675. 32,25,675 క్రెడిట్ ఎక్కువ ఉంది. క్రెడిట్ కూడాం, దాన్ని డెబిట్ వైపు తీసుకొచ్చి మనకి మళ్ళీ ఇక్కడ ఎంత వచ్చిందంటే ఇదే అమౌంట్ ఇక్కడ వేస్తాం. వేసి ఇందులో నిల్వ తేలుస్తాం. 32,25,675లోంచి 30 లక్షలు కన్సైన్మెంట్పై పంపిన సరుకు, నగదు 9,000, కన్సైనీ పెట్టిన ఖర్చులు 10,000, కన్సైనీ కమిషన్ 37,000. ఈ 4 తీసేసినట్లయితే మనకి ఎంత వస్తుందంటే 1,69,675 వస్తుంది. ఈ 4 తీసేస్తే మనకి 1,69,675 వస్తుంది. దీనికి ఏమని రాస్తామంటే టు లాభ నష్టాల ఖాతా అని రాస్తాం. అర్థమైందా ఇది జాహ్నవి? అర్థమైంది సార్. ఇవి ఇందులో ఏవేవి ఉంటాయో మీరు గుర్తుపెట్టుకోవాలి. నమూనా చిట్టాబద్దులు చెప్పా, నమూనా ఖాతాలు కూడా చెప్పా. మీరు చెప్పలేకపోతున్నారు. కన్సైన్మెంట్ ఖాతాలో డెబిట్ వైపున ఏముంటాయంటే టు కన్సైన్మెంట్ పై పంపిన సరుకు ఖాతా. కన్సైన్మెంట్ ఖాతాలో డెబిట్ వైపున ఏముంటాయంటే టు కన్సైన్మెంట్ పై పంపిన సరుకు ఖాతా. కన్సైన్మెంట్పై పంపిన సరుకు ఉంటుంది. రెండోది టు నగదు ఖాతా, కన్సైనార్ ఖర్చులు ఉంటుంది. మూడోది టు కన్సైనీ ఖాతా, కన్సైనీ పెట్టిన ఖర్చులు ఉంటాయి. నాలుగోది టు కన్సైనీ ఖాతా, కమిషన్ ఉంటుంది. ఒక్కొక్కసారి కన్సైన్మెంట్ సరుకు నిల్వ రిజర్వ్ కూడా ఉంటుంది. అది ఇన్వాయిస్ ధర వచ్చినప్పుడు వస్తుంది, లేకపోతే ఈ 4 సహజంగా ఉంటాయి. క్రెడిట్ వైపున ఏముంటాయంటే బై కన్సైనీ ఖాతా అమ్మకాలు ఉంటాయి. బై కన్సైన్మెంట్ సరుకు నిల్వ ఖాతా ముగింపు సరుకు ఉంటాయి. ఏవేవి ఏ వైపున ఉంటాయో మీరు బాగా ఖాతాలని అవగాహన చేసుకోవాలి. ఎక్కువసార్లు చదువుతుంటే మీకు అర్థమవుద్ది. డెబిట్ వైపున టు కన్సైన్మెంట్ పై పంపిన సరుకు ఖాతా, తర్వాత టు నగదు ఖాతా కన్సైనార్ పెట్టిన ఖర్చులు, టు కన్సైనీ ఖాతా కన్సైనీ పెట్టిన ఖర్చులు, మరలా టు కన్సైనీ ఖాతా కన్సైనీ యొక్క కమిషన్ ఉంటుంది. క్రెడిట్ వైపున బై కన్సైనీ ఖాతా అమ్మకాలు ఉంటాయి. బై కన్సైన్మెంట్ సరుకు నిల్వ ఖాతా ముగింపు సరుకు ఉంటుంది. ఒకవేళ అసాధారణ నష్టం ఏదైనా ఉన్నట్లయితే బై అసాధారణ నష్టం, బై బీమా కంపెనీ అవి కూడా లెక్కలో ఉంటాయి. ఇక్కడ లేవు కాబట్టి ఈ డెబిట్ వైపున ఒక 4 అంశాలు, క్రెడిట్ వైపున ఒక 2 అంశాలు మాత్రమే ఉన్నాయి. వీటిని మనం నిల్వ తేల్చాలి.
తేల్చాలంటే క్రెడిట్ వైపు ఎక్కువగా ఉంది, క్రెడిట్ వైపు కూడి మనం డెబిట్ వైపు తీసుకొచ్చాం. డెబిట్ వైపు తీసుకొచ్చి డెబిట్ వైపు నిల్వ తేలిస్తే మనకి 2 లాభ నష్టాల ఖాతా 1,69,675 వచ్చింది. ఇది కన్సైన్మెంట్ ఖాతా. నేను రాజు ఖాతా అని రాశాను, పొరపాటు రాస్తే దీన్ని కొట్టేసుకుని రాజు ఖాతా కదా, ఇది కన్సైన్మెంట్ ఖాతా అని మీరు రీరైట్ చేసుకోండి, హెడ్డింగ్ పెట్టుకోండి. నెక్స్ట్ కన్సైనీ ఖాతా. కన్సైనీ ఎవరు? రాణి ఖాతా. కన్సైనీ రాణి. ఇక్కడ చూడండి, ఇక్కడ టూ రాణి అని రాసాం. ఇక్కడేమో రాణి ఖాతాలో ఏమని రాయాలి వాటిని? జాహ్నవి సార్ ఇక్కడ మనం కన్సైన్మెంట్ ఖాతాలో చూడండి టూ రాణి అని రాసాం. వీటిని ఏ ఖాతాలో నమోదు చేయాలి? రాణి ఖాతాలో నమోదు చేయాలి. రాణి ఖాతాలో ఏమని రాయాలి? బై కన్సైన్మెంట్ ఖాతా అని రాయాలి. వెరీ గుడ్. బై కన్సైన్మెంట్ ఖాతా ఖర్చులు 10,000, బై కన్సైన్మెంట్ ఖాతా కమిషన్ 37,000 రాయాలి. ఇక క్రెడిట్ వైపు చూడమ్మా, దుర్గాభావాని క్రెడిట్ వైపున మనం బై రాణి ఖాతా అని రాసామా? కన్సైన్మెంట్ ఖాతాలో దాన్ని రాణి ఖాతాలో ఏమని రాయాలి? 2 కన్సైన్మెంట్ ఖాతా అని రాయాలి. ఎస్, 2 కన్సైన్మెంట్ ఖాతా 30 లక్షలు రాసాం. రాసిన తర్వాత ఇంకేమీ లేవు కాబట్టి ఏం చేయాలంటే నిల్వ తేల్చాలి. నిల్వ తేల్చాలంటే ఏం చేస్తాం? ఏ వైపు ఎక్కువ ఉంటే ముందు ఆ వైపు కొడతాం. డెబిట్ ఎక్కువ ఉంది 30 లక్షలు, డెబిట్ కూడాం. దీన్ని క్రెడిట్ వైపు తీసుకొచ్చి ఈ 30 లక్షల్లోంచి క్రెడిట్ వైపున ఉన్నటువంటి కన్సైన్మెంట్ ఖాతా 10,000, తర్వాత కన్సైన్మెంట్ ఖాతా 37,000, ఈ రెండు తీసేస్తే 10,000 ప్లస్ 37,000, 30 లక్షల్లోంచి తీసేస్తే మనకి 29,53,000 వచ్చింది. అంటే దీనిని చెక్కు ద్వారా మనం చెల్లించమని చెప్పాడు. చెక్కు ద్వారా మనం చెల్లించామని చెప్పాడు. చూడండి, మిగిలిన మొత్తానికి రాణి కన్సైనార్కు చెక్కు ద్వారా చెల్లించింది. అందుకని ఈ మొత్తాన్ని ఏం రాస్తామంటే ఈ మొత్తాన్ని మనం ఏమని రాస్తామంటే బై బ్యాంక్ అని రాస్తాం. అదే నగదు రూపంలో చెల్లిస్తే బై నగదు ఖాతా అని రాస్తాం. అదే బిల్లు రూపంలో పంపించింది అనుకోండి బై వసూలు బిల్లు ఖాతా అని రాస్తాం. ఇది రాణి ఖాతా, కన్సైనీ ఖాతా వేయటం. ఇక నెక్స్ట్ కన్సైనార్ పుస్తకాలలో మనం ఇంకో ఖాతా వేస్తాం. అదేంటంటే కన్సైన్మెంట్పై పంపిన సరుకు ఖాతా. కన్సైన్మెంట్పై పంపిన సరుకు ఖాతా. మనకి కన్సైన్మెంట్పై పంపిన సరుకు ఒక చిట్టాబద్దు ఉంటుంది. ఫస్ట్ చిట్టాబద్దు రాస్తాం. ఏంటది? కన్సైన్మెంట్పై సరుకు పంపినప్పుడు మనం ఏ చిట్టాబద్దు రాస్తాం చెప్పండి? కన్సైన్మెంట్ మీద సరుకు పంపినప్పుడు మనం రాసే చిట్టాబద్దు ఏంటి? భవానీ సార్ ఏంటా? కన్సైన్మెంట్ మీద సరుకు పంపినప్పుడు మనం ఏ చిట్టాబద్దు రాస్తాం? కన్సైనర్ ఖాతా డేటా. కన్సైన్మెంట్ ఖాతా డేటాల్ టు కన్సైన్ పై పంపిన సరుకు ఖాతా. కన్సైన్మెంట్ ఖాతా డేటార్ టు కన్సైన్మెంట్ పై పంపిన సరుకు ఖాతా. మనం ఇప్పుడు ఏ ఖాతా వేస్తున్నాం? మనం ఇప్పుడు వేసే ఖాతా ఏంటి? మూడో ఖాతా ఏంటి? మనం వేసే మూడో ఖాతా ఏంటి? కన్సైన్మెంట్ పై పంపిన సరుకు ఖాతా. ఎస్, కన్సైన్మెంట్ పై పంపిన సరుకు ఖాతా. మీరు చెప్పిన చిట్టాబద్దు ఏంటి? కన్సైన్మెంట్ ఖాతా డేటార్ టు కన్సైన్మెంట్ పై పంపిన సరుకు ఖాతా. ఆ చిట్టాబద్దులో కన్సైన్మెంట్ పై పంపిన సరుకు ఖాతాని ఏం చేసాం? క్రెడిట్ చేసాం సార్. అంటే ఆ మొత్తాన్ని ఆ ఖాతాకి ఏం చేయాలి? క్రెడిట్ చేయాలి. ఏమని రాయాలి? బై కన్సైన్మెంట్ ఖాతా అని రాయాలి. ఎస్, బై కన్సైన్మెంట్ ఖాతా అని రాయాలి. ఎంత అమౌంట్? 30 లక్షలు. ఇందులో ఒకే అంశం ఉంటుంది, ఇంకేమీ ఉండదు. అందుకని దీన్ని నిల్వ తేల్చాలి. క్రెడిట్ ఎక్కువ ఉంది, క్రెడిట్ వైపు కూడి 30 లక్షలు వస్తుంది. క్రెడిట్ వైపు కూడితే దాన్ని డెబిట్ వైపు తీసుకురావాలి. తీసుకొచ్చి ఇక్కడ కూడా డెబిట్ వైపు కూడా ఏమీ ఉండవు కాబట్టి ఈ మొత్తాన్ని పైన వేస్తాం. 30 లక్షలు వేసి దాన్ని దేనికి మళ్ళిస్తామంటే వర్తకపు ఖాతాకు మళ్ళిస్తాం. ఈ 30 లక్షలకి చిట్టాబద్దు ఏంటి? వర్తకపు ఖాతాకు మళ్ళించే మొత్తం. దానికి చిట్టాబద్దు ఏంటమ్మా? ఈ వర్తకపు ఖాతాకి చిట్టాబద్దు ఏంటి చెప్పాలి? వర్తకపు ఖాతాని వేసి బై కన్సైన్మెంట్ పై చిట్టాబద్దు. ఈ 30 లక్షలకి చిట్టాబద్దు ఏం రాస్తాం? భవానీ ఈ 30 లక్షలకి చిట్టాబద్దు ఏం రాస్తాం? కన్సైన్మెంట్ పై పంపిన సరుకు ఖాతాలో నిల్వ తేలిస్తే 30 లక్షలు వచ్చింది. దానికి మనం దాన్ని దేనికి మళ్ళించామంటే వర్తకపు ఖాతాకు మళ్ళించాం. దానికి చిట్టాబద్దు ఏంటి? ఈ హెడ్డింగ్ని డెబిట్ చేయాలి. డెబిట్ వైపు ఉన్న వాటికి చిట్టాబద్దు కావాలి అంటే మనకి దీనికి చిట్టాబద్దు కావాలి. దేనికి? ఈ రౌండ్ చేస్తున్నా చూడండి. ఈ రౌండ్ చేసేటువంటి మొత్తానికి మనకి చిట్టాబద్దు కావాలి. అప్పుడు ఈ హెడ్డింగ్ని డెబిట్ చేయాలి. కన్సైన్మెంట్ పై పంపిన సరుకు ఖాతా డేటార్ టు వర్తకపు ఖాతా రాయాలి. డెబిట్ వైపున వాటికి చిట్టాబద్దు కావాలంటే హెడ్డింగ్ని డెబిట్ చేయాలి, ఆ డెబిట్ని క్రెడిట్ చేయాలి. కన్సైన్మెంట్ పై పంపిన సరుకు ఖాతా డేటార్ టు వర్తకపు ఖాతా. అర్థమైందా జాహ్నవి? అర్థమైందా?
డెబిట్ వైపు ఉన్న వాటికి చిటాబద్దు కావాలి అంటే హెడ్డింగ్ని డెబిట్ చేయాలి. హెడ్డింగ్ని డెబిట్ చేయాలి. కన్సైన్మెంట్ పై పంపిన సరుకు ఖాతా డెటార్ టు వర్తకపు ఖాతా 30 లక్షలు కన్సైన్మెంట్ పై పంపిన సరుకును వర్తకపు ఖాతాకు మళ్లించినందున అని రాస్తాం. నెక్స్ట్ ఈ క్రెడిట్ వైపు ఉన్న వాడికి చిటాబద్దు కావాలంటే ఈ క్రెడిట్ని డెబిట్ చేయాలి. ముందు క్రెడిట్ని డెబిట్ చేసి హెడ్డింగ్ని క్రెడిట్ చేయాలి. దీనికి చిటాబద్దు అని చెప్పు జాహ్నవి. కన్సైన్మెంట్ ఖాతా డెటాల్ టు కన్సైన్మెంట్ పై పంపిన సరుకు ఖాతా. వెరీ గుడ్. కన్సైన్మెంట్ ఖాతా డెటార్ టు కన్సైన్మెంట్ పై పంపిన సరుకు ఖాతా. కన్సైన్మెంట్ ఖాతా డెటార్ టు కన్సైన్మెంట్ పై పంపిన సరుకు ఖాతా. కన్సైన్మెంట్ పై సరుకు పంపినందున చిటాబద్దు రాస్తాం. డెబిట్ వైపు ఉన్న వాడికి చిటాబద్దు కావాలి అంటే హెడ్డింగ్ని డెబిట్ చేసి ఆ డెబిట్ని క్రెడిట్ చేయాలి. క్రెడిట్ వైపు ఉన్న వాడికి చిటాబద్దు కావాలంటే ఈ క్రెడిట్ని డెబిట్ చేసి హెడ్డింగ్ని క్రెడిట్ చేయాలి. ఇవి కన్సైనార్ పుస్తకాలలో ఆవర్జా ఖాతాలు. కన్సైనార్ పుస్తకాల్లో ఆవర్జా ఖాతా సహజంగా 3 వేస్తాం. మొదటిది కన్సైన్మెంట్ ఖాతా, నేను రాజు ఖాతా అని రాస్తా, సరి చేయండి దాన్ని. కన్సైన్మెంట్ ఖాతా. రెండోది కన్సైనీ ఖాతా, కన్సైనీ ఎవరు రాణి ఖాతా. మూడోది ఏంటంటే కన్సైన్మెంట్ పై పంపిన సరుకు ఖాతా. ఇక కన్సైనార్ పుస్తకాల్లో అయిపోయినాయి. కన్సైనీ పుస్తకాలలో ఆవర్జా ఖాతాలు. అని చెప్పి ఇక్కడ ఎవరి ఖాతా వేస్తాం మనం? ఇది ఎవరి ఖాతా? ఇది పేరు రాయలేదు. ఎవరి ఖాతా ఇది చెప్పండి. కన్సైనార్ పుస్తకాల్లో ఎవరి పుస్తకాల్లో వాళ్ళ ఖాతా వేస్తామా? కన్సైనీ పుస్తకాలలో కన్సైనార్ ఖాతా వేయాలి. ఇది ఎవరి ఖాతా అంటే రాజు ఖాతా. ఇది రాజు ఖాతా అని రాయాలి. ఎవరిది ఖాతా? రాజు ఖాతా. రాజు ఖాతా అని రాయాలి. ఇది రాజు ఖాతా. ఇక్కడ ఒకే ఖాతా వేస్తాం. కన్సైనీ పుస్తకాలలో మనం వేసేది ఒక కన్సైనార్ ఖాతా మాత్రమే వేస్తాం. ఈ కన్సైనార్ ఖాతాలో క్రెడిట్ వైపున అమ్మకాలు ఉంటాయి, డెబిట్ వైపున కన్సైనార్ పెట్టిన ఖర్చులు ఉంటాయి. డెబిట్ వైపున కన్సైనీ పెట్టిన ఖర్చులు ఉంటాయి, కన్సైనీ తీసుకున్నటువంటి కమిషన్ ఉంటుంది. క్రెడిట్ వైపునేమో కన్సైనార్ ఖాతాలో క్రెడిట్ వైపున అమ్మకాలు ఉంటాయి, డెబిట్ వైపున కన్సైనీ పెట్టిన ఖర్చులు, కన్సైనీ ఛార్జ్ చేసినటువంటి లేదా స్వీకరించినటువంటి కమిషన్ ఉంటుంది. ఇంకా ఏముంటుందంటే ఏమైనా బిల్లు అంగీకరిస్తే చెల్లింపు బిల్లు అని కూడా ఉంటుంది. ఇక్కడ బిల్లు ఏమీ లేదు కాబట్టి క్రెడిట్ వైపున బై నగదు ఖాతా అమ్మకాలు రాసాం. మొత్తం ఎన్ని అమ్మాం? 185 టీవీ సెట్ అమ్మాం. ఒక్కొక్క టీవీ సెట్ 15,000కి అమ్మాం. అమ్మితే మొత్తం ఎంత వచ్చిందంటే 30 లక్షల రూపాయలు అమ్మకాలు వచ్చినాయి. డెబిట్ వైపున వాడు కన్సైనీ పెట్టిన ఖర్చులు. కన్సైనీ 10,000 రూపాయలు ఆఫీస్ అద్దె నిమిత్తం ఖర్చు పెట్టాడు. 10,000 రూపాయలు కన్సైనీకి కమిషన్ ఇచ్చాం. ఒక్కొక్క టీవీ సెట్ అమ్మినటువంటి ఒక్కొక్క టీవీ సెట్ మీద 200 రూపాయలు కమిషన్ ఇవ్వడం అనేది జరిగింది. 200 రూపాయలు కమిషన్ ఇచ్చాం. కాబట్టి 185 × 200 దట్ ఈజ్ ఈక్వల్ టు 37,000. ఇవి మాత్రమే మనకి ఉన్నటువంటి వివరాలు. కాబట్టి వీటిని ఏం చేయాలంటే నిలవదేల్చాలి. బై నగదు 30 లక్షలు, టూ నగదు ఖాతా 10,000, టూ కమిషన్ ఖాతా 37,000 రాసాం. క్రెడిట్ ఎక్కువ ఉంది, క్రెడిట్ కూడాలి. 30 లక్షలు క్రెడిట్ కూడిన తర్వాత దాన్ని ఏం చేయాలంటే డెబిట్ వైపు తీసుకురావాలి. తీసుకొచ్చి అందులోంచి ఈ 10,000, 37,000 రెండూ తీసేయాలి. 10,000 ప్లస్ 37,000 రెండూ తీసేసినట్లయితే 29,53,000 వస్తుంది. చూడండి, కన్సైనీ పుస్తకాలలో రాజు ఖాతా ఇంత వచ్చింది. కన్సైనీ పుస్తకాలలో రాజు ఖాతా 29,53,000 వచ్చింది. అదేవిధంగా కన్సైనార్ పుస్తకాలలో కన్సైనీ ఖాతా ఇది కూడా చూడండి 29,53,000 రావడం అనేది జరిగింది. దాంతో మనకి కన్సైనీ పుస్తకాలలో ఆవర్జా ఖాతా కూడా అయిపోయినాయి. ఇది ఇద్దరి పుస్తకాలలో ఆవర్జా ఖాతాలు వేసేటువంటి విధానం. మీకేమైనా డౌట్ ఉంటే అడగండి, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీకేమైనా డౌట్ ఉంటే అడగండి, ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ యూ. జాహ్నవి అర్థమైందా? ఏమైనా డౌట్లు ఉన్నాయా? అర్థమైంది సార్. అర్థమైందా? అర్థం కానట్టుందా? అలాగే ఉంది సార్. మరి మీరు చదవాలి, చిట్టాబద్దులు బాగా చదవాలి. నమూనా ఖాతాలు కూడా చెప్పాను, మీరు చదవట్లేదు. అవి చదవనంత కాలం లెక్కలు రావు, మీరు గుర్తుపెట్టుకోండి. మీకు చిట్టాబద్దులు చెప్పానా? నమూనా చిట్టాబద్దులు చెప్పారు సార్. నమూనా ఖాతాలు చెప్పానా? చెప్పారు సార్. మరి చదువుతున్నారా? అయ్యి
చదవలేదు సార్. మరి చదవకపోతే ఎలా అవుతాయమ్మా లెక్కలో? ఎందుకు అనవసరం నేను చెప్పడం? నాకు కంఠశోష తప్ప శ్రమ తప్ప ఏమన్నా ఉపయోగం? మీరు అవి చదివితేనే వస్తాయి, లేకపోతే చదవకపోతే ఎన్ని లెక్కలు చెప్పినా రావు. మీకు అవి తెలియాలి కదా, చిట్టాబద్దులు ఏంటో మీరు తెలిస్తే తప్ప మీరు లెక్కలు రావు. మీకు తెలియకుండా నేనేం చెప్తాను లెక్కలో? మీకు అన్నీ చెప్పా, నోట్స్ అంతా చెప్పా. ముగింపు సరి కట్టడం ఎలా, ప్రత్యక్ష ఖర్చులు ఏంటో పరోక్ష ఖర్చులు ఏంటో తెలియట్లా. మీరు చదవకపోతే ఎలా వస్తాయి? మరి చదవాలి బాగా, చదివితేనే మీకు అర్థం అవుతాయి. ఇంకా ఇంకా చెప్పండి మిగతా వాళ్ళు ఎవరైనా. ఏమ్మా దుర్గా భవాని, దుర్గా భవాని, హలో దుర్గా భవాని, దుర్గా భవాని, సార్ అర్థమైందా? నేను మ్యూట్ చేస్తుంటే మీరు మ్యూట్ వేసేస్తున్నారు సార్, నొక్కి నొక్కి. సరే అర్థమైందా అన్న? అర్థమైంది సార్. ఆ వెనకాల టీవీ తగ్గించేయి. సరే సార్, వార్తలు చూస్తున్నారండి. లెక్క రెండు ఒకసారి వద్దు, రెండు ఒకేసారి వద్దు. రెండు అయితే మైండ్కి ఎక్కువ ఇది. సరే చూస్తున్నారు సార్ వార్తలు. అర్థమైందా? లెక్క అర్థమైందా? అర్థమైంది సార్. అర్థం కాలేదా? అర్థమైంది సార్. కాదు చెప్పండి, పర్ఫెక్ట్గా చెబితే మళ్ళీ మీరు చదవాలి. చిట్టాబద్దులు ఆవర్జ ఖాతాలు నమూనా కూడా చెప్పా, మీరు చదవండి. ప్రతి లెక్క ఇంటి దగ్గర చేయండి. చేస్తే అప్పుడు మీకు అందులో కష్టం ఏంటో తెలుస్తుంది, మీకు అర్థం అవుద్ది. చేయకుండా మాత్రం అర్థం కావు. నేను ఎక్స్ప్లెయిన్ చేసినంత మాత్రం అర్థం కావు. మీరు ప్రాక్టీస్ చేయాలి బాగా. ఓకే సార్, మీరు రోజుకి ఒక లెక్క 2 లెక్కలను పెట్టి 3 లెక్కలు పెట్టేస్తున్నారు సార్, రాయలే పోతున్నాను. నేను 3 లెక్కలు పెట్టిన అన్ని చెప్పట్లేదు కదమ్మా. నేను చెప్పట్లేదు సార్, రాయాలి కదా సార్ మేము. నిన్న ఈ లెక్క నిన్న పెట్టాను. ఈ లెక్క అంతకు ముందే రాయలేదు సార్. ఈ లెక్క నిన్న పెట్టా, నిన్న చెప్పలేదని చెప్పి మళ్ళీ ఇవాళ పెట్టి ఇవాళ చెప్తున్నా. మీరు లెక్కలు జాగ్రత్తగా చూసుకురాయండి. ఒక్కోసారి పెట్టిన లెక్కలు మళ్ళీ పెడతా ఉంటాను ఒక్కో లెక్క. ఎందుకంటే నీ లెక్క నిన్న పెట్టానమ్మా. నిన్న పెడితే మీరు సగం ఎక్స్ప్లెయిన్ చేసిన టైం అయిపోయిందని చెప్పి ఈ లెక్క చెప్పకుండానే నేను క్లాస్ అయిపోయింది. అందుకని మళ్ళీ పెట్టి ఇవాళ, అందుకని మళ్ళీ లెక్క పెట్టి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కాబట్టి మీరు అట్లా జాగ్రత్తగా చూసుకుని నోట్ చేసుకోండి. నేను రోజు 2 లెక్కల కంటే ఎక్కువ అవ్వదు క్లాసులో. కనీసం ఒక లెక్క పూర్తిగా అవుతుంది. చూడండి, ఇప్పుడు నేను కరెక్ట్గా 10 గంటలకు మొదలెట్టా, 10:35 అయింది. ఇప్పటికి ఇంకో లెక్క కూడా అవ్వదు, పూర్తిగా అవ్వదు. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ లెక్క అవ్వలేదనుకో మళ్ళీ రేపు పొద్దున్న చెప్తా. సరే, ఓకే. నెక్స్ట్ లెక్క చూడండి, 6వ లెక్క చూడండి. అహ్మదాబాద్లోని ఏ కేసు ఒక్కింటికి 200 రూపాయల విలువ గల కేసు ఒక్కింటికి 200 రూపాయల విలువ గల 50 కేసుల సరుకును కన్సైన్మెంట్పై బొంబాయిలోని బీకు పంపారు. 50 కేసుల సరుకును బొంబాయిలోని బీకు పంపారు. ఎవరో అహ్మదాబాద్లోని ఏ పంపింది. కాబట్టి అహ్మదాబాద్లోని ఏమవుతుంది? క్రాంతి వచ్చిందా? జాహ్నవి క్రాంతి వచ్చిందా? సార్ చెప్పండి సార్. వచ్చాను సార్. ఏంటి మాట్లాడలేదు ఇంత ముందు లెక్క అర్థమైందా? క్రాంతి సార్, మేము అనుకుంటే మీరేమో ఆఫ్ చేస్తున్నారు, గమ్ముని ఆన్ అవ్వట్లేదు. సరే అయితే క్రాంతి ఇంత ముందు లెక్క అర్థమైందా? అర్థమైంది సార్. యామిని వచ్చింది కదా? యామిని ప్లీజ్ రెస్పాండ్. యామిని లేదనుకుంటండి. వచ్చింది, పొద్దున్న చూసా నేను, వచ్చింది. సరే ఇంకో ఈ లెక్క చూడండి. అహ్మదాబాద్లోని కేసు ఒక్కింటికి 200 రూపాయల విలువ గల 50 కేసుల సరుకును కన్సైన్మెంట్పై బొంబాయిలోని బీకు పంపినారు. కన్సైన్మెంట్ పెట్టిన ఖర్చులు 300. కన్సైన్మెంట్ మీద పెట్టినటువంటి ఖర్చులు 300. బి డెల్క్రెడరీ ఏజెంట్గా పనిచేస్తున్నాడు. బి యొక్క సాధారణ కమిషన్ 5% మరియు డెల్క్రెడరీ కమిషన్ 7.5%. క్రింది వివరాలతో బి అకౌంట్ సేల్స్ పంపాడు. 40 కేసులు అమ్మకం ద్వారా వచ్చిన నగదు 11,000. పాయింట్ ఏ 40 కేసులు అమ్మకం ద్వారా వచ్చిన నగదు 11,000. 2 అమ్మకం కాకుండా మిగిలి ఉన్న సరుకు 10 కేసులు. మొత్తం 50 కేసులు పంపించాం, 40 కేసులు అమ్మేశాడు. ఇంకా మిగిలిన కేసులు ఎన్ని? 10 కేసులు మిగిలిన కేసులు అని చెప్పి వాడే చెప్పడం జరిగింది. ఇక నెక్స్ట్ 3వది ఏంటంటే కన్సైనీ చెల్లించిన ఖర్చులు 120 రూపాయలు. కన్సైనీ
చెల్లించిన ఖర్చులు 120 రూపాయలు. తర్వాత కన్సైని అంగీకరించిన రేట్లు ప్రకారం కమిషన్ ఛార్జీ చేశారు. అకౌంట్ సేల్స్తో పాటు కన్సైని 8,000 రూపాయల బ్యాంకు డ్రాఫ్ట్ను కూడా కన్సైనార్కు పంపినాడు. ఇద్దరి పుస్తకాలలో అవసరమైన ఆవర్జా ఖాతాలను తయారు చేయండి. ఇందాక లెక్కలాగానే ఇచ్చాడు. ఇద్దరి పుస్తకాలలో అవసరమైనటువంటి ఆవర్జా ఖాతాలని తయారు చేయమన్నాడు. ఇద్దరి పుస్తకాలలో అవసరమైనటువంటి ఆవర్జా ఖాతాలని తయారు చేయమన్నాడు. అహ్మదాబాదులోని కేసు ఒక్కింటికి 200 రూపాయలు విలువ గల 50 కేసుల సరుకును కన్సైన్మెంట్పై బొంబాయిలోని బీకు పంపించాడు. అంటే ఇందులో కన్సైనార్ ఎవరు చెప్పండి? కన్సైనార్ ఎవరు? క్రాంతి సార్ కన్సైనార్ ఎవరు? అహ్మద్ కాద్ సార్. సరిగ్గా చదువు. అహ్మదాబాదులోని ఏమవుతాడు వాడు? హలో సార్ అహ్మదాబాదులోని ఏనేమో కన్సైనీ ఎవడు? బొంబాయిలోని బి ఏమో కన్సైనీ. అహ్మదాబాదులోని ఏనేమో కన్సైనార్, బొంబాయిలోని బి ఏమో కన్సైనీ. వీడు కన్సైనీ ఎన్ని పంపించాడు? ఎన్ని కేసులు పంపించాడు? 50 కేసులు పంపించాడు. ఒక్కొక్క కేసు ఖరీదు ఎంత? 200 రూపాయలు. ఒక్కొక్క కేసు ఖరీదు ఏంటో నీ ఇష్టం వస్తున్నాడా? నిన్న మొన్న ఎన్నో 3 రోజులు అయిపోయింది క్లాస్కి వచ్చి. నువ్వు ఎక్కడొచ్చావు? సరే 50 ఇప్పుడు ఇవాళ రండి, ఇవాళ అటెండ్ అవుతారు. ఇప్పుడు 50 కేసులు సరుకు పంపించాడు. ఒక్కొక్క కేసు ఖరీదు ఎంత? 200 రూపాయలు. మొత్తం కన్సైన్మెంట్పై పంపిన సరుకు ఎంత అవుతుంది? క్రాంతి, మొత్తం కన్సైన్మెంట్పై పంపిన సరుకు ఎంత అవుతుంది చెప్పండి? కన్సైన్మెంట్పై పంపిన సరుకు ఖరీదు ఎంత అవుతుంది? జాహ్నవి అమ్మా, జాహ్నవి సార్ ఏంటి రెస్పాండ్ గారేంటమ్మా? ఎంతసేపు అడగను? 300 సార్. 300 ఏంటమ్మా? ఒక్కొక్క కేసు ఖరీదు 200. 200 ఇంటూ 50 కేసులు. 200 ఇంటూ 50 ఎంత అవుతుంది? 200 ఇంటూ 50 10,000 రూపాయలు అవుతుంది. కన్సైన్మెంట్పై పంపిన సరుకు ఖరీదు ఎంత మొత్తం? 50,000. 10,000. 50 కేసులు 200. ఒక్కొక్క కేసు 200 అమ్మా. 50 ఇంటూ 200 దట్ ఈజ్ ఈక్వల్ టు 10,000. కన్సైన్మెంట్పై పంపిన సరుకు 10,000. నెక్స్ట్ కన్సైనార్ పెట్టిన ఖర్చులు ఎంత చూడండి? కన్సైన్మెంట్పై పెట్టిన ఖర్చులు 300. ఇవి కన్సైనార్ పెట్టిన ఖర్చులు. దీనికి కన్సైన్మెంట్ ఖాతాలో ఏమని రాస్తాం? ఈ 300ని పైన ఈ 50,000 ఏమని రాస్తాం? పైన సరే 50 కేసులు 10,000 ఏమని రాస్తాం? పైన 10,000 ఏమని రాస్తాం? కన్సైన్మెంట్ ఖాతాలో ఏమని రాయాలి? 10,000కి కన్సైన్మెంట్ ఖాతా డేటా టు కన్సైన్మెంట్ పై పెట్టిన ఖర్చులు. కన్సైన్మెంట్ పై పంపిన సరుకు ఖాతా పెట్టిన ఖర్చులు కాదు. కన్సైన్మెంట్ ఖాతా డేటా టు కన్సైన్మెంట్ పై పంపిన సరుకు ఖాతా 10,000. కన్సైన్మెంట్ ఖాతాలో డెబిట్ వైపున టు కన్సైన్మెంట్ పై పంపిన సరుకు ఖాతా 10,000 అని రాయాలి. తర్వాత రెండోది ఏంటంటే 300 రూపాయలు కన్సైనీ పెట్టిన ఖర్చులు. దానికి ఏమని రాయాలంటే కన్సైన్మెంట్ ఖాతా డేటా టు నగదు ఖాతా 300 కన్సైనీ ఖర్చులు చెల్లించినందున అని రాయాలి 300. నెక్స్ట్ బి డెల్కటరీ ఏజెంట్గా పనిచేస్తున్నాడు. బి యొక్క సాధారణ కమిషన్ 5% మరియు డెల్కటరీ కమిషన్ 7%. ఈ రెండు కలపాలి. 5 + 7 12.5% కట్టాలి కమిషన్ అమ్మకాల మీద. అమ్మకాలు ఎంత ఉన్నాయి మనకి ఇక్కడ చూడండి. ఒకటో కింద ఈ క్రింది వివరాలతో బి అకౌంట్ సేల్స్ పంపించాడు. అందులో చూడండి, 1 40 కేసుల అమ్మకం ద్వారా వచ్చిన నగదు 11,000. ఈ 11,000 మీద 11,000 ఇంటూ కమిషన్ 2 కలిపి కట్టేయచ్చు. సాధారణ కమిషను, డెల్కటరీ కమిషన్ 2 కలిపితే 5 + 7.5 మొత్తం 12.5. ఈ 11,000 ఇంటూ 12.5 అంటే 25/200 వేసి కట్టాలి. 25/200 వేసి కడితే మనకి కమిషన్ వస్తుంది. తర్వాత అమ్మకం కాకుండా ఉన్న మిగిలిన సరుకు 10 కేసులు. దీన్ని ఏమంటాం? అమ్మకం కాకుండా ఉన్న మిగిలిన సరుకుని ఏమంటాం? అమ్మకం కాకుండా కన్సైనీ వద్ద ఉన్న మిగిలిన సరుకుని ఏమంటాం? ముగింపు సరుకు అంటాం. ఇంకా టెక్నికల్గా ఏమంటాం? వాడుక భాషలో ముగింపు సరుకు అంటాం. మరి టెక్నికల్గా ఏమని పిలవాలి? దాన్ని టెక్నికల్గా ఏమని పిలవాలి? కన్సైన్మెంట్ సరుకు నిల్వ అని పిలుస్తాం. టెక్నికల్గా ఏమని పిలుస్తాం?
కన్సైన్మెంట్ పై సరుకు నిల్వ. కన్సైన్మెంట్ పై కాదు, కన్సైన్మెంట్ సరుకు నిల్వ లేదా ముగింపు సరుకు అని పిలుస్తాం. ఈ 10 కేసులు ముగింపు సరుకుకి మనం విలువ కడదాం, ముగింపు సరుకు విలువ కడదాలి. కన్సైనీ చెల్లించిన ఖర్చులు, ఈ కన్సైనీ 120 రూపాయలు ఖర్చు పెట్టాడు. ఈ ఖర్చులు ప్రత్యక్ష ఖర్చులా పరోక్ష ఖర్చులా? కన్సైనీ పెట్టిన ఈ 120 రూపాయల ఖర్చులు అనేవి ప్రత్యక్ష ఖర్చులా పరోక్ష ఖర్చులా? ప్రత్యక్ష సార్. ప్రత్యక్ష. కన్సైనీ పెట్టిన ఖర్చుల్లో ప్రత్యక్ష ఖర్చు. ఒకసారి నోట్స్ తీసి ఈ ఏమీ చెప్పకపోతే ఏమవుతుందో చూడండి. ఖర్చులు ప్రత్యక్ష ఖర్చులు పరోక్ష ఖర్చులు విడివిడిగా ఇవ్వకపోతే కన్సైనీ పెట్టిన ఖర్చులన్నీ కూడా పరోక్ష ఖర్చులే. ఏంటి? కన్సైనీ పెట్టిన ఖర్చులు విడివిడిగా ఇవ్వకపోయినట్లయితే కన్సైనీ పెట్టినటువంటి మొత్తం ఖర్చులని ఏం చేస్తామంటే పరోక్ష ఖర్చులుగా భావించాలి. పరోక్ష ఖర్చులను కన్సైనీ పెట్టిన పరోక్ష ఖర్చులైనా కన్సైనీ పెట్టిన పరోక్ష ఖర్చులైనా సరే ముగింపు సరుకు విలువ కట్టేటప్పుడు వాటిని లెక్కలోకి తీసుకోకూడదు. ముగింపు సరుకు విలువ కట్టేటప్పుడు వాటిని మనం లెక్కలోకి తీసుకోకూడదు. ఇక నెక్స్ట్, కన్సైనీకి అంగీకరించిన రేట్ల ప్రకారం కమిషన్ ఛార్జ్ చేస్తాడు. అకౌంట్ సేల్స్తో పాటు కన్సైనీ 88,000 రూపాయలు బ్యాంక్ డ్రాఫ్ట్ కూడా పంపినాడు. మనం ఎవరి పుస్తకాల్లో రాస్తాం? ఫస్ట్ కన్సైనీ పుస్తకాల్లో కన్సైనార్ పుస్తకాల్లో రాస్తాం. కన్సైనార్కి బ్యాంక్ డ్రాఫ్ట్ వస్తుంది. ఎవరి నుంచి వస్తుంది కన్సైనార్కి బ్యాంక్ డ్రాఫ్ట్? కన్సైనార్కి బ్యాంక్ డ్రాఫ్ట్, కన్సైనార్కు బ్యాంక్ డ్రాఫ్ట్ ఎవరి నుంచి వస్తుంది? కన్సైనీ నుంచి వస్తుందమ్మా, కన్సైనీ నుంచి వస్తుంది. డ్రాఫ్ట్ వస్తుంది కాబట్టి చిట్టాబద్ధం ఏం రాస్తామంటే బ్యాంకు ఖాతా డెటార్ టు కన్సైనీ ఖాతా. కన్సైనీ అంటే బి ఖాతా అని చిట్టాబద్దు రాస్తాం. కన్సైనీ నుంచి బ్యాంకు డ్రాఫ్ట్ వచ్చినందున అని చిట్టాబద్దు రాస్తాం. ఇవి మనకి లెక్కలో ఇచ్చినటువంటి అంశాలు. వీటి సాయంతో మనం ఏం చేయాలంటే ముందు కన్సైన్మెంట్ సరుకు నిల్వ లేదా ముగింపు సరుకు లెక్కించాలి. కన్సైన్మెంట్ సరుకు నిల్వ లేదా ముగింపు సరుకు లెక్కించాలి. ఆ తర్వాత ఆవర్జా ఖాతాలు వేయాలి. ఇదిగో చూడండి, కన్సైన్మెంట్ సరుకు నిల్వను లెక్కించుట. కన్సైన్మెంట్ సరుకు నిల్వ. కన్సైనీకి పంపిన కేసులు 50, కన్సైనీకి పంపిన కేసులు 50, కన్సైనీ అమ్మిన కేసులు 40, మిగిలిన అమ్మకం కాకుండా మిగిలిన కేసులు 10 ఉన్నాయి. అమ్మకం కాకుండా మిగిలిన కేసులు ఎన్ని ఉన్నాయి? 10 ఉన్నాయి. ఈ 10కి మనం ముగింపు సరుకు కట్టాలి. చిటాబద్ధి ఏంటి? కన్సైన్మెంట్ సరుకు నిల్వ కడతానికి సూత్రం ఏంటంటే కింద సూత్రం రాసి చూడండి. కన్సైన్మెంట్ పై పంపిన సరుకు ప్లస్ కన్సైనార్ ప్రత్యక్ష ఖర్చులు ప్లస్ కన్సైనీ ప్రత్యక్ష ఖర్చులు ఇంటూ మిగిలిన సరుకు బై మొత్తం సరుకు. కన్సైన్మెంట్ పై పంపిన సరుకు ప్లస్ కన్సైనార్ ప్రత్యక్ష ఖర్చులు ప్లస్ కన్సైనీ ప్రత్యక్ష ఖర్చులు ఇంటూ మిగిలిన సరుకు బై మొత్తం సరుకు. ఆ మొత్తం మనకి కన్సైనార్ పెట్టిన ఎన్ని పంపించాడంటే 50 కేసులు పంపించాడు. 50 కేసులు సరుకు పంపించాడు. ఒక్కొక్క కేసు ఖరీదు 200. 50 ఇంటూ 200 దట్ ఈజ్ ఈక్వల్ టు 10,000. చూడండి, కన్సైన్మెంట్ పై పంపిన సరుకు అంటే ఇది 10,000 ప్లస్ కన్సైనార్ పెట్టిన ఖర్చులు 300 ఎంత పెట్టాడు కన్సైనార్? ఇదిగోండి, కన్సైనార్ 300 ఖర్చు పెట్టాడు. ఈ 300 కూడా మనం ఇక్కడ తీసుకుంటాం. ఇక కన్సైనీ పెట్టిన ఖర్చులు, కన్సైనీ కూడా కొంత ఖర్చు పెట్టాడు. ఎంత ఖర్చు పెట్టాడు? కన్సైనీ 120 రూపాయలు ఖర్చులు పెట్టాడు. కన్సైనీ 120 రూపాయలు ఖర్చులు పెట్టాడు. కానీ ఈ 120 రూపాయలు ప్రత్యక్ష ఖర్చులా పరోక్ష ఖర్చులా అని చెప్పి మనకి వివరణ ఇవ్వలేదు. అట్లాంటప్పుడు వివరణ ఇవ్వకపోతే కన్సైనీ పెట్టినటువంటి ఖర్చులన్నింటినీ కూడా పరోక్ష ఖర్చులని, వివరణ ఇవ్వకపోతే కన్సైనార్ పెట్టిన ఖర్చులన్నీ కూడా ప్రత్యక్ష ఖర్చులని, వివరణ ఏమీ చెప్పకపోతే కన్సైనార్ పెట్టిన ఖర్చులన్నీ కూడా ప్రత్యక్ష ఖర్చులని, కన్సైనీ పెట్టిన ఖర్చులన్నీ కూడా పరోక్ష ఖర్చులని భావించాలి. ముగింపు సరుకు కట్టేటప్పుడు కేవలం ప్రత్యక్ష ఖర్చులు మాత్రమే తీసుకుంటాం. అందుచేత ఈ ప్రత్యక్ష ఖర్చులు కన్సైనార్ పెట్టినటువంటి ప్రత్యక్ష ఖర్చులు మాత్రమే తీసుకుంటాం. 300. 10,000 ప్లస్ 300 ఇంటూ మిగిలిన కేసులు 10 బై మొత్తం కేసులు 50. మిగిలిన కేసులు 10 బై మొత్తం కేసులు 50. ఇప్పుడు 10,000 ప్లస్ 300, 10,300 ఇంటూ 10 బై 50 దట్ ఈజ్ ఈక్వల్ టు 2,060 రూపాయలు. ఏంటిది 2,060 రూపాయలు? జాహ్నవి హలో, ఏంటి 2,060 రూపాయలు? ఏంటిది ఈ 2,060 రూపాయలు? ఏంటి ఈ 2,000? ఏంటి ప్రత్యక్షమ్మా? సరిగ్గా వినండి జాగ్రత్తగా. ఈ 2,060 రూపాయలు ఏంటిది? కన్సైన్మెంట్ సరుకు నిల్వ లేదా ముగింపు సరుకు? ఏంటిది? ముగింపు సరుకు లేదా కన్సైన్మెంట్ సరుకు. సరుకు నిల్వ, కన్సైన్మెంట్ సరుకు నిల్వ లేదా ముగింపు సరుకు. మరి ప్రత్యక్ష ఖర్చులు పరోక్ష ఖర్చులు అంటారేంటి? మీరు ఏం చదవట్లేదు సరిగ్గా. చదివితేనే లెక్కలు వస్తాయి.
తర్వాత నెక్స్ట్ చూడండి, ఇప్పుడు ముగింపు సరి కట్టాం. ఇక కన్సైనార్ పుస్తకాలలో ఆవర్జా ఖాతాలు వేయాలి. కన్సైనార్ పుస్తకాలలో ఆవర్జా ఖాతాలు అని చెప్పి ఫస్ట్ కన్సైన్మెంట్ ఖాతా. టైం అయిపోతుంది, మీరు వేస్తే వేయండి, లేకపోతే నేను రేపు పొద్దున్న చెప్తాను. ఇప్పుడు చూడండి, కన్సైన్మెంట్ ఖాతా ఫస్ట్ ఏం చేస్తామంటే 2 కన్సైన్మెంట్ పై పంపిన సరుకు ఖాతా 50 కేసులు ఇంటూ 200 దట్ ఈజ్ ఈక్వల్ టు 10,000. నెక్స్ట్ 2 నగదు ఖాతా కన్సైనర్ పెట్టిన ఖర్చులు 300. నెక్స్ట్ 2B ఖాతా కన్సైనీ పెట్టిన ఖర్చులు 120. మరలా 2B ఖాతా కమిషన్. మొత్తం చూడండి, అమ్మకాలు బై బి ఖాతా 40 కేసుల అమ్మకం ఎంతకు అమ్మాడంటే 11,000కి అమ్మాడు. ఈ అమ్మకాలు 11,000 క్రెడిట్ వైపు ఉంటాయి, దాని మీద కమిషన్ కట్టాలి. 2B ఖాతా కమిషన్ అని చెప్పి 11,000 ఇంటూ 25/200. మొత్తం ఒకటేమో 5%, ఒకటేమో 7.5%. 5 + 7.5 మొత్తం 5 + 7.5 అంటే 12.5%. అంటే 2 12 24 + 1 25. 25/200 వేసి కడితే మనకి ఎంత వస్తుందంటే 1375 వస్తుంది. 1375. ఇక మనకు ముగింపు సరుకు కట్టాం. బై కన్సైన్మెంట్ సరుకు నిల్వ ఖాతా 2060. ఇక నిల్వ తేల్చాలి. క్రెడిట్ ఎక్కువ ఉంది, క్రెడిట్ కూడితే 13,060 వచ్చింది. క్రెడిట్ కూడితే మనకి 13,060 వచ్చింది. దీన్ని డెబిట్ వైపు తీసుకొచ్చి నిల్వ తేల్చాం. అంటే 13,060లోంచి ఈ 4 13,060లోంచి ఈ 4 తీసేసాం. తీసేస్తే మనకి 1,265 రూపాయలు వచ్చింది. దాన్ని లాభ నష్టాల ఖాతాకి మళ్ళించాం. నెక్స్ట్ బి ఖాతా కన్సైనీ ఖాతా. ఇక్కడ 2B అని రాసాం కన్సైన్మెంట్ ఖాతాలో. బి ఖాతాలో ఏమని రాయాలంటే బై కన్సైన్మెంట్ ఖాతా బై ఖర్చులు బై కన్సైన్మెంట్ ఖాతా కమిషన్ అని రాయాలి. తర్వాత వీడు అక్కడ అడ్వాన్స్ పంపించాడు. బై బ్యాంక్ ఖాతా 8,000. ఆ తర్వాత చూడండి, ఇక్కడ బై బి ఖాతా అమ్మకాలు రాసాం. బి ఖాతాలో ఏమని రాయాలంటే బి ఖాతాలో 2 కన్సైన్మెంట్ ఖాతా అమ్మకాలు నిల్వ తేల్చాలి. 11,000 నిల్వ తేలిస్తే ఎంత వస్తుందంటే బై బ్యాంకు 1,505 రూపాయలు రావడం జరుగుతుంది. నెక్స్ట్ మూడో ఖాతా కన్సైన్మెంట్ పై పంపిన సరుకు ఖాతా. ఇందులో ఫస్ట్ కన్సైన్మెంట్ ఖాతాలో చూడండి, కన్సైన్మెంట్ ఖాతాలో 2 కన్సైన్మెంట్ పై పంపిన సరుకు ఖాతా అని రాసాం. దీన్ని ఏం చేయాలంటే ఇక్కడ క్రెడిట్ చేయాలి. బై కన్సైన్మెంట్ ఖాతా 10,000 నిల్వ తేల్చాలి. ఇంకేమీ లేవు. క్రెడిట్ వైపు 10,000 ఉంది, కూడి దాన్ని డెబిట్ వైపు తీసుకొచ్చి నిల్వ తేల్చి 2 వర్తకపు ఖాతా అని రాస్తాం. ఇక నెక్స్ట్ కన్సైనీ పుస్తకాలు అయిపోయింది.